ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, హలో. ప్రస్తుతం కేటీఆర్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అడుగడుగునా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా యాడ్ అవుతూ ఉండడంతో చాలా చోట్ల కేటీఆర్ కాన్వాయ్ను నిలిపివేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ భవన్ నుంచి తను బయలుదేరినప్పటి నుంచి బీఆర్ఎస్ భవన్ దాటగానే క్యాన్సర్ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెహికల్ వెనక వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ నిలిపివేశారు. కేవలం కేటీఆర్ ఉన్నటువంటి వెహికల్ ను మాత్రమే అనుమతించారు. దాంతో 4-5 ఎమ్మెల్యేలు కలిసి ఒకే వెహికల్ లో ఉండి రావాల్సినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే మరోసారి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద కూడా మరొకసారి అడ్డగించారు. అక్కడ కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కేటీఆర్ వెనక వస్తున్నటువంటి వెహికల్ తో పాటు ఒక్కసారిగా కేబీఆర్ పార్క్ వద్ద దాదాపు ఒక 100 వరకు వెహికల్స్ బైక్ ర్యాలీగా యాడ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ వెహికల్స్ అన్నింటినీ ఆపివేశారు. ఆ బైక్ ర్యాలీని కూడా ఆపివేశారు. చెక్ పోస్ట్ వద్దకు కేటీఆర్ కాన్వాయ్ చేరుకోగానే అక్కడ కాస్త గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెక్ పోస్ట్ వద్ద కూడా మరోసారి బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎవరిని అనుమతించలేదు. కేవలం కేటీఆర్ కాన్వాయ్ మాత్రమే అనుమతిస్తూ ఉండడంతో వెనక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాహనాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. చెక్ పోస్ట్ నుంచి కేవలం కేటీఆర్ ఉన్నటువంటి వాహనాన్ని మాత్రమే అనుమతించారు. ఇప్పుడే సిట్ కార్యాలయానికి కేటీఆర్ కూడా చేరుకుంటున్నారు. మరికొద్ది నిమిషాల్లో తను చేరుకుంటారు. అయితే మనం చూసాం హరీష్ రావు ఉన్నటువంటి టైంలో, హరీష్ రావు విచారణ ఎదుర్కొన్నటువంటి టైంలో మిగతా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చోటు చేసుకుంది. అయితే ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 600 మంది పోలీసులతో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ వద్ద బారికేడ్స్ మొదలుకొని ఎంటైర్ జూబ్లీ హిల్స్ పిఎస్ దాకా వచ్చేటటువంటి టైం వరకు పోలీసులు అడుగడుగునా మోహరించారు. కేవలం కేటీఆర్ వెహికల్ మాత్రమే జూబ్లీ హిల్స్ పిఎస్ దాకా, అంటే సిట్ ఆఫీస్ వరకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి కొద్ది దూరంలోనే కేటీఆర్ ఉన్నారు. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని నేరుగా కేటీఆర్ వెహికల్ మాత్రమే లోపలికి వెళ్లే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు భద్రతను కూడా మనకు చూడవచ్చు. పోలీసులు ఎంత పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే హరీష్ రావు విచారణ టైంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒకసారిగా ఇక్కడ చేరుకొని ఆందోళన చేయడం, మధ్యాహ్నం టైంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకొని అటు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకుండా కేవలం కేటీఆర్ వెహికల్ ను మాత్రమే అనుమతించడం ద్వారా పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులను కానీ వెనక వస్తున్నటువంటి కాన్వాయ్ లో బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళందరినీ డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి పోలీసులు ముందస్తుగానే ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటు క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఒక బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడే కొన్ని వెహికల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. మరోసారి చెక్ పోస్ట్ వద్దకు రాగానే అక్కడ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు కేవలం ఒక వెహికల్ మాత్రమే అనుమతించారు. ప్రస్తుతం వెనక వచ్చినటువంటి వాళ్ళని కూడా అనుమతించారు. సిట్ కార్యాలయం లోపల దాకా కేవలం కేటీఆర్ వెహికల్ మాత్రమే అనుమతించేలా చూస్తున్నారు. కానీ ప్రస్తుతం కేటీఆర్ వెహికల్ కూడా లోపల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు. కేటీఆర్ వెహికల్ దిగి సిట్ కార్యాలయం లోపల దాకా నడుచుకుంటూ వెళ్తా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి. సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి సిట్ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, సిట్ ఆఫీస్ చేరుకున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. సిట్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఆర్పిసి 160 కింద నిన్న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. ప్రస్తుతం సిట్ ఆఫీస్లోకి చేరుకున్నారు కేటీఆర్.